దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలైపోయాయి. పండుగ సరదా కోసం మనుషులు కాల్చే టపాసుల వల్ల కొన్ని సందర్భాల్లో మూగజీవాలు బాధింపబడతాయి. క్రాకర్స్ నుండి వచ్చే శబ్దం, పొగ కారణంగా జంతువులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాయి అంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. దీపావళి రోజున కాల్చే టపాసుల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉంటూనే జంతువులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటూ సూచిస్తున్నారు. అసలు దీపావళి రోజున జంతువులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాయి, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలైపోయాయి. దీపావళి అనగానే ముందుగా గుర్తొచ్చేది క్రాకర్స్ కాస్త ప్రమాదకరమైనవి కాబట్టి తూచా తప్పకుండా అవి వాడుతున్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ డాక్టర్స్ చెప్తుంటారు. ఏంటి ఈ క్రాకర్స్ ప్రమాదకరం ఓన్లీ మనుషులకేనా అంటే కాదు, మూగజీవాలకు. అంటే జంతువులకి కూడా ఈ క్రాకర్స్ వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అసలు జంతువులకి క్రాకర్స్ వల్ల కలిగే ఎఫెక్ట్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పడానికి ప్రస్తుతం మనతో వెటరనరీ డాక్టర్ దివ్య గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. డాక్టర్ చెప్పండి, ఎక్కువగా ఈ దీపావళి టైం క్రాకర్స్ వల్ల యానిమల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతా ఉంటాయి కదా, సరే ఏ విధమైన ఎఫెక్ట్ పడతాయి అవి? లైక్ క్రాకర్స్ వల్ల ఏంటంటే యానిమల్స్కి వూమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సో నాయిస్ పొల్యూషన్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే అవి ప్యానిక్ అయ్యి మన దగ్గరికి అగ్రెసివ్గా రావడం చేస్తుంటాయి, లేదంటే ఫియర్తో బయటకు వెళ్ళిపోవడం అట్లా, లేదంటే వాటి ఏరియా నుంచి సపరేట్ ఏరియాస్లోకి వెళ్ళిపోతాయి. సో వీటి వల్ల ఏంటంటే యానిమల్స్కి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే మేము ఇప్పుడు నార్మల్గా పెట్స్ ఏదైతే పెంపుడు జంతువులు ఉంటాయో, ఫ్యామిలీలో అందరూ క్రాకర్స్ కాల్స్తున్నప్పుడు ఆ పెట్స్ అక్కడక్కడే తిరగడం, జంతువులు అక్కడక్కడే తిరగడం, వీటి వల్ల అవి ఎఫెక్ట్ అవ్వడం అని ఉంటాయి. ఈ ఎంజాయ్మెంట్ వల్ల వాళ్ళు పెట్స్ పెంచుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్రాకర్స్ కాల్స్తున్నప్పుడు? పెంచుకునే వాళ్ళు ఏంటంటే ముందే ఇండోర్గా పెట్స్ని ముందే పెట్టేసుకొని ఈవినింగ్ టైంలోనే, లైక్ క్రాకర్స్ మనం లేట్ నైట్స్ చేస్తాం కదా, సో ఈవినింగ్ టైంలోనే వాటికి ఫుడ్ అంతా ఆఫర్ చేసేసి వాటిని ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో పెట్టేసి, లైక్ డోర్స్, విండోస్ కంప్లీట్ క్లోజ్డ్ పెట్టి మనకి ఏంటంటే వాటికి ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి హోమ్లోనే. సో దానివల్ల ఏంటంటే అవి ప్యానిక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఏంటంటే సౌండ్స్ అనేవి రాకుండా మనం విండోస్ అన్ని క్లోజ్ చేసుకుంటే బయట సౌండ్స్ ఎక్కువ రాకుండా ఉంటుంది. ప్లస్ టీవీ సౌండ్స్ ఏదైనా సూతనింగ్ మ్యూజిక్ పెట్టడం, లేదంటే టీవీ సౌండ్స్ ఎక్కువ పెట్టేస్తే ఆ టీవీ సౌండ్కి డిస్ట్రాక్ట్ అయ్యి క్రాకర్ సౌండ్ రాకుండా అలా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అలా మనం పెట్స్ని టేక్ కేర్ చేసుకోవచ్చు. మనతో పాటు బయటకు కూడా వాటిని తీసుకెళ్లకుండా మనం క్రాకర్స్ కాల్చేటప్పుడు మన సంతోషం కోసం వాటిని ఇబ్బంది పెట్టకూడదు. సో వాటిని ఏంటంటే ఎక్కువ ఇండోర్స్లోనే పెట్టి, ఇండోర్స్లో చూసుకొని వాటికి టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి డిస్ట్రాక్ట్ చేస్తే బెటర్. అంటే ఈ సౌండ్స్ వల్లనే కాకుండా స్మోక్ వల్ల కూడా అవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయంటారు, అది ఎంతవరకు నిజం? స్మోక్ వల్ల కూడా ఏంటంటే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సౌండ్స్ హియరింగ్ ఇంపైర్మెంట్ వస్తుంది. మనకి ఏంటంటే ఎక్కువ సౌండ్ అవడం వల్ల వాటికి ప్యానిక్ అయిపోయి హియరింగ్ ఇంపైర్మెంట్ వస్తుంది. అండ్ నాయిస్ పొల్యూషన్ ఉంటుంది కదా, సో అండ్ ఇంకా ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి మనకి. స్మోక్ ఇన్హేల్ చేయడం వల్ల ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే నార్మల్గా ఈ హెవీ క్రాకర్స్ ఏవైతే ఉంటాయో ఆ టపాకాయలు పేలినప్పుడు ఆ సౌండ్ కి ఒకటేసారి ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఫ్రీజ్ అయిపోయి ఫుడ్ తినకపోవడం అలా జరుగుతుంటాయి. అప్పుడు ఏం చేయాలి? కానీ మీకు ముందే ఈవినింగే ఫుడ్ ఆఫర్ చేసేస్తే మనం ఏంటంటే ముందే ఆఫర్ చేస్తాం కదా, సో అవి హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఈవినింగ్ టైంలో నార్మల్గా ఉంటుంది. అంటే అలా ఫ్రీజ్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ రికవర్ చేయాలంటే రికవర్ అంటే మనం ముందే కామింగ్ మెడికేషన్స్ అనేవి ఇచ్చుకోవాలి. సో ముందు కామింగ్ మెడికేషన్స్ ఇస్తే ఈ సౌండ్స్ అనేవి వాటికి ఫియర్ రాకుండా ముందే యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. మనం కామింగ్ మెడికేషన్స్ ఇస్తే దానివల్ల ఏంటంటే ఈ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ అవి తగ్గుతాయి. సో ఆ మెడికేషన్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. అంటే నార్మల్ గా ఈ దివాళీ క్రాకర్స్ వల్ల అంటే జంతువులే కాకుండా బర్డ్స్ అంటే పక్షులు కూడా ఎఫెక్ట్ అవుతాయని వింటూ ఉంటాం. ఎలాంటి ఎఫెక్ట్ అవుతాయి, అసలు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పక్షులకి ఏంటంటే ఇప్పుడు మనం అవి వైర్స్ మీద అట్లా ఉంటాయి కదా, సో దానివల్ల ఏంటంటే మనం క్రాకర్స్ అనేవి ఎట్లా వెళ్తాయి డిఫరెంట్ డైరెక్షన్స్ లో పైకి వెళ్ళినప్పుడు అవి ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే పెట్స్ని కూడా వాటిని కూడా ఇండోర్ పెట్టేసుకొని కేజ్ రెస్ట్రిక్షన్ పెట్టేసుకుంటే బెటర్. అండ్ ఈ స్మోక్ వల్ల వాటికి కూడా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నాయిస్కి ఏంటంటే అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి, మళ్ళీ షిఫ్ట్ అయిపోతాయి వాటి పర్ఫెక్ట్ ఏరియా నుంచి. ఓకే, అంటే నార్మల్గా కొందరు మనము చూస్తూ ఉంటాం ఈ స్ట్రీట్ డాగ్స్ పైన కావాలని వాంటెడ్గా క్రాకర్స్ వేయడము, వాటిని బాధ కలిగించడం చేస్తారు. అసలు వాటిని ఎలా చూస్తారు, వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉంటాయి అసలు? వాటికి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ యాక్ట్ అని ఉంటుంది మనకి. సో ఆ పీసీ యాక్ట్ కింద ఏంటి అంటే వాళ్ళు జైలుకి వెళ్తారు. మనం ఏంటంటే ఇప్పుడు ఎన్జిఓస్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి మనం కంప్లైంట్ చేసాము అంటే వాళ్ళు ఏంటంటే రిగార్డింగ్ యాక్షన్ తీసుకొని మనకి ఆ పీసీ యాక్ట్ కింద వాళ్ళకి చాలా అరెస్ట్ అవుతారు. సో అది చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి.
అంటే నార్మల్గా చిన్న పిల్లలు కూడా ఆడుకుంటూ వాళ్ళకి తెలియదు పాపం ఇంట్లో వాళ్ళ పెట్స్ ఉంటాయి పిల్లులు ఉంటాయి తెలియకుండా వీళ్ళు నార్మల్ ఈ క్రాకర్స్ మనుషులపైన ఎలా విసిరేస్తారో వాటిపైన కూడా అలానే విసిరేస్తారు. ఈ విషయంలో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పేరెంట్స్ అంటే పిల్లలకి జాగ్రత్తగా చెప్పుకోవాలి, ఇట్లా ఇవి స్ట్రీట్ డాగ్స్ కదా, వీటికి ఇవి కూడా లైక్ మనలాగే లైవ్ యానిమల్స్. సో వాటిని మనం ఏంటంటే వాటిని ఇబ్బంది పెట్టకూడదు మన హ్యాపీనెస్ కోసం. సో మనం ఏంటంటే క్రాకర్స్ మనం నార్మల్గా తీసుకోవాలి కానీ డాగ్స్ మీద యూస్ చేయకూడదు, వాటికి వూండ్స్ అయ్యి వాటికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఫైనల్గా ఇప్పుడు నార్మల్గా ఏదైనా యానిమల్ ఈ క్రాకర్స్ వల్ల ఎఫెక్ట్ అయినాయని మనం గమనించినప్పుడు వెంటనే చేయాల్సిన ఒక పని ఏంటన్నా? మనం ఏంటంటే ముందే ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీ చేసుకోవాలి. లైక్ నార్మల్ అట్లీస్ట్ కాటన్ బెటడిన్ అండ్ నార్మల్ ఆయింట్మెంట్స్ ఉంటాయి మనకు, వూండ్ హీలింగ్ ఆయింట్మెంట్స్. ఇవి మనకు దగ్గరలో పెట్టుకుంటే అట్లీస్ట్ ఏదైనా వూండ్ అయితే ఫస్ట్ నార్మల్ కాటన్తో క్లీన్ చేసేసి బెటడిన్ ఆర్ ఆయింట్మెంట్ ఏదైనా అప్లై చేసి ఇమీడియట్ వెట్ దగ్గరికి లైక్ వాళ్ళ దగ్గరలో ఉన్న పెట్ క్లినిక్ అయినా తీసుకెళ్ళచ్చు. లేదంటే ముందే ఎన్జిఓస్ది కానీ ఏదన్నా వెటర్నరీ అసిస్టెంట్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇలా అయినప్పుడు నార్మల్గా ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు చేసుకొని తర్వాత వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి దగ్గర ఉన్న క్లినిక్స్కి తీసుకెళ్తే బెటర్. అంటే ఈ స్కిన్ పైన బర్న్ అయినప్పుడు ఆయింట్మెంట్స్ వాడాలంటున్నారు కొందరు తెలియక. అంటే మనము మనుషులు వాడే ఆయింట్మెంట్స్ కూడా పెడతారు, అలా పెట్టొచ్చా నిజం? అలా లేదండి, పెట్ ఆయింట్మెంట్స్ యూస్ చేయాలి. లేదంటే అట్లీస్ట్ నార్మల్ మన హ్యూమన్స్ బెటడిన్ ఉంటుంది కదా, అది అప్లై చేసి వెట్స్ దగ్గరికి ఇమీడియట్ గా తీసుకెళ్ళాలి. సో అది డాక్టర్ గారు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే ఈ విధంగా ఎఫెక్ట్ అవుతాయో దానికి వెంటనే లేట్ చేయకుండా ఫస్ట్ ఎయిడ్ చేసి అదే విధంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని చెప్తున్నారు. తూచా తప్పకుండా అంటే పిల్లలు చాలా మంది మనం చూస్తూ ఉంటాం, తెలియక వాళ్ళు పెంచుకునే పిల్లులపైన కుక్కలపైన క్రాకర్స్ వేసి వాటిని బాధ కలిగిస్తుంటారు. ఈ విషయంలో తల్లిదండ్రులు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు మనుషులకే కాదు ఈ దీపావళి సేఫ్ అండ్ సెక్యూర్ గా జంతువులను కూడా చూసుకోవాలంటూ డాక్టర్ గారు చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్.